బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లకి అశాంత్ అరెస్ట్. చెంచల్గూడ జైల్లో ఉన్న పల్లకి అశాంత్ను చూడడానికి వచ్చిన బావాజీ. అరే అశాంత్, కంగ్రాట్స్ రా. అన్నా అదేంటన్నా నన్ను అరెస్ట్ చేస్తే నీకు సంతోషంగా ఉందా అన్నా? అది కదా బీబీ వినరాయో కదా అందుకు. అసలు ఎంజాయ్ చేయడానికి టైం ఎక్కడ ఇచ్చిండ్రన్నా? రైతు పెట్టిననే కదా నా లోపల వేసిండ్రు. ఒరేయ్, ఈ మాత్రానికే ఇలా అంటే ఎలారా? ఈ జైళ్ళు, తిట్లు, దెబ్బలు ఇలాంటివి ఎన్నో తిన్నవాడిని. నాకు జరిగిన వాటితో పోల్చుకుంటే ఇదేం పెద్దది కాదులేరా. నువ్వేం ఫీల్ అవ్వకు. అసలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది నువ్వే. సంతోషపడు, సంతోషపడరా. ఏంటి మమ్మీ ఎవడు? అవునా అన్నా? నిజమా అన్నా? ఏమైనా నీ సపోర్ట్ వల్లే కదా నేను విన్నర్ అయ్యాను. నీకేరా బాబు, నువ్వు బాగానే ఉంటావు. బయటికి వెళ్తే యాంటీ ఫ్యాన్స్ అంతా నా మీద పడుతున్నారు. దేనికన్నా? సెల్ఫీల కోసమా? వారిని సెల్ఫీలు గోల పాడుగాను. అందుకు కాదురా, ఎందుకు పనికిరాని నీలాంటి వాడు విన్నర్ అయ్యింది నా వల్లే అని దాడికి వస్తున్నారు. ఇళ్లలో లేడీస్ అయితే నీకన్నా నన్నే బండబూతులు తిడుతున్నారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. అదేందన్నా, నేను కష్టపడుతున్న క్రెడిట్ మొత్తం నువ్వేసుకుంటున్నావు. అంతేలే అన్నా, నేను సామాన్య రైతు బిడ్డననే కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి? సామాన్య రైతు బిడ్డననే కదా. అరే బాబు, ఇక చాలేరా బాబు నీ నటన. ప్రైజ్ మనీ కొట్టేశావుగా, ఇంకెందుకు రైతు బిడ్డ అని అన్నిసార్లు అనకు. నాకు పని ఉంది, నేను వస్తా. జాగ్రత్త, ఉంటాను. అన్న ఆటగాడన్నా నమస్తే. ఒరే బాబు, నేను ఆటగాడినే పోటుగాడినే. కానీ ఇంతకీ ఎవర్రా మీరంతా? అన్నా నేను మీకు పిచ్చి ఫ్యాన్ అన్నా. ఒరే, నేను స్టార్టింగ్లో ఫారెన్ టూర్లు వేసినప్పుడు ఎక్కడున్నారా మీరంతా? 4 డబ్బులు సంపాదించి కాస్త పేరు రాగానే ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేస్తారా? ఏట్రా బాబు ఇది? ఏట్రా? అన్నా వేరే వాళ్ళ గురించి నాకు తెలియదన్నా, నేను మాత్రం నీకు పిచ్చి అభిమాని అన్నా. సరేరా, నన్ను విసిగించకుండా ఇంతకీ ఇప్పుడు ఏమంటావు అది చెప్పు. నేను ఇప్పుడు ప్రపంచ యాత్రలో ఏ దేశానికి వెళ్ళాలని చెప్పి ఒకటే ఆలోచిస్తున్నా. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ముందు నువ్వు విసిగించకుండా చెప్పరా బాబు. అన్నా దానికోసమే చేశానన్నా, వెంటనే ఇండియాకి వచ్చేయి. ఒరే, నేను అక్కడికి వచ్చి ఏం చేయనురా? ఒరే, అక్కడ మనోళ్ళు మామూలు కాదురా బాబు, పెద్ద మాయగాళ్ళు. ఏంటి మాయలో మామూలు మాయ ఏంటి? అమ్మ బాబోయ్. అన్న పల్లకి అశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యి బయటకు వచ్చిండు. ఇంకా బయటకు వచ్చిన హంగామాల పోలీసుల మాట అస్సలు కేర్ చేయలే, వెంటనే తీసుకెళ్ళి అరెస్ట్ చేసిరు. ఈ టైంలో నువ్వు వస్తే మస్తు ఉంటుంది అన్న. వాడిని అరెస్ట్ చేస్తే అక్కడికి నేను వచ్చి ఏం చేయనురా? అన్నా నువ్వు ముందు రా అన్న, నువ్వైతేనే ఒక్కొక్కడికి కరెక్ట్గా ఇస్తావు. సరే వస్తున్నారా? చూశారుగా, అందరూ మనల్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే మనం పెద్ద తోపం కదా. ఇప్పుడు ఏం చేస్తాం? ఇండియాకి ఫ్లైట్ సెట్ చేయాలి. వెంటనే ఫ్లైట్ సెట్ చేయాలి. వచ్చేసామండి, ఇండియా వచ్చేసాం. అమ్మో ఏటిదే, ఈ ఎండ ఏటి, ఇదేటి బాబోయ్, మామూలుగా లేదు ఎండ. అసలు ఇండియాలో ఎండ విపరీతంగా ఉంది. వెంటనే ఈ ఎండ తట్టుకోవాలంటే శుభ్రంగా మనం మంచి హోటల్కి వెళ్ళిపోయి శుభ్రంగా కట్టు నిండా తినేసి ఆ పల్లకి ఆడు అశాంత్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. అమ్మో లాభం లేదు. మధ్యాహ్నం 1:30 అన్నా నేనన్నా మీ రైతు బిడ్డనన్నా, నన్ను మీరు బీబీ విన్నర్ చేశారన్నా. అన్న మీరే నన్ను ఎలాగైనా టాప్ హీరోని చేయాలన్నా. గగనన్న జైలుకి వెళ్తే సీఎం చేశారన్నా, రేవంత్ అన్న జైలుకి వెళ్తే సీఎం చేశారన్నా. నేను కూడా జైలుకి వెళ్ళాను కదన్నా. అన్నా నన్ను కూడా సీఎం చేయండి అన్నా. అన్నా నేనన్నా రైతు బిడ్డనన్నా. జై జవాన్ జై కిసాన్. రే అశాంత్గా, ఏంటి హీరో అంటున్నావు, సీఎం గిఎం అంటున్నావు? ఎంత చిన్న కోరికలు రా నాయన నీకు. మా నాయన అమ్మ. ఎవరు నువ్వు? నేనెవరు నీకు తెలుసా? వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. ఒరే, నాకు తెలుసురా బాబు, నువ్వు ఎలాంటి వాడివో. నాకు ఆ మాత్రం తెలీదా? ఈ ప్రపంచ యాత్రికుని ఎవరో అని అడుగుతున్నావంటే నువ్వు కమలాసన్కే కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నావు కదరా బాబు. అమ్మా. ఓ ఆటగాడన్నా నువ్వా? నేను ఇంకెవరో అనుకున్నానన్నా. సారీ అన్నా, నేను కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఒరే, ఆ రోజు సపోర్ట్ చేయమని నన్ను అడిగావు, అదే నాకు గుర్తుందరా? అరే అశాంత్గా, నిన్నే. గుర్తొచ్చిందన్నా. నీది దొంగ ముఖం, నీకు సపోర్ట్ చేయను, దొబ్బే అని అన్నావు కదా అన్నా. తిక్క తీరిందా? అరే నాకు తెలీదురా, నాకు నిన్ను చూస్తుంటే అంత కరెక్ట్గా అనిపించలేదురా. నువ్వు ఏదో తేడా ఉందిరా నీలో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎందుకన్నా? ఒరే, నీది ఓవర్ యాక్టింగ్ క్లియర్గా తెలిసిపోతుందిరా.
అలాగే కన్నింగ్ కూడా కనిపిస్తుంది. ఒక రైతు బిడ్డ అనే మాటతో మాయ చేసావు జనాల్ని. కానీ ఒరే నాలాటోడు మాత్రం నిన్ను స్కాన్ చేసేస్తాడ్రా బాబు మొత్తం. ఏటనుకున్నావు తోపు నేను. అన్నా అట్లేం లేదన్నా, గవేం నాకు తెలియదు. ఎట్లయినా బీబీలోకి పోవాలని కోరికతో ఇవన్నీ చేసిన. ఒరే కోరిక ఉండటంలో తప్పు లేదురా. కానీ ఏట్రా ఇన్ని నాటకాలు? అసలు మన ఒరిజినల్ క్యారెక్టర్ని బట్టి మనకి ప్రైజ్ రావాలి, విన్నర్ అవ్వాలి. కానీ ఇదేట్రా బాబు, ఎవడు ఎక్కువ మాయ చేస్తే వాడే విన్నర్. వామ్మో వాయో, నేను ఎక్కడ చూడలేదమ్మా, నేను చూడలేదు. ఎందుకన్నా రైతు బిడ్డని ఎంత కోపం నీకు? అంతేలే అన్నా. ఒరే వచ్చిరా బాబు, ఆపే. ఆ రైతు బిడ్డ అనే మాట పదే అనకరా, నీకు దండం పెడతాను రా బాబు. నా గోల్ ఇంకా కాలేదన్నా. నేను సినిమాలో పెద్ద హీరోని అవ్వాలి, అప్పుడు కదా నేను ఖుషిగా అవుతాను. ఏంటి మమ్మీ ఎవడు? ఆశకు కూడా ఒక హద్దు ఉంటుందిరా. ఎలాగో విన్నర్ అయ్యావు కాబట్టి సినిమాల్లో ఛాన్సులు ఎలాగో వస్తాయి. అంతేగాని పెద్ద హీరో అయిపోవాలి, టాప్ హీరో అయిపోవాలి అని ఆశపడటం తప్పురా బాబు, చాలా తప్పురా. ఇది తప్పు. లేదన్నా గైదెడతా, ఫారెన్లో మంచి లొకేషన్స్ నువ్వే చెప్పాలి. అమ్మ నాయనా, అమ్మ బాబోయ్, ఏటి మాట్లాడుతున్నావు? వామ్మో, నరాలు కట్ అయిపోతున్నాయిరా బాబు. ఏం మాట్లాడుతున్నాడు వీడు? వామ్మో వాయో. అంతే కదన్నా, నువ్వు ఆటగాడివి పోటుగాడివి. నేను కూడా నీలాగా ఇంటర్నేషనల్ పిచ్లో ఆడాలనుకుంటున్నానన్నా. నువ్వే నాకు దగ్గరుండి అన్ని చూపించాలన్నా. ఒరే ఏట్రా అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తాను రా? బోకరగా ఎలా కనిపిస్తానా? చూసారా వీడు ఏం మాట్లాడతాడో? అరే అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. వాడు ఎవడో మీ అభిమాని రావాలి అంటే ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాను. కానీ బాబోయ్, బాబు మీలాంటి వాళ్ళ దగ్గర నేను రాకూడదు బాబు. ప్రపంచయాత్రలో నాకు చాలా దేశాలకు వెళ్ళాలి. ఉంటాను రా బాబు. నమస్కారం. బాబు.